కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలంటే చిన్న చూపెందుకని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటులో జాప్యం ఎందుకని నిలదీశారు. తన నివాసంలో బీసీ సంఘాల నాయకులతో కలిసి పూలే విగ్రహ సాధన దీక్ష పోస్టర్ను కవిత ఆవిష్కరించారు. ఈ నెల 8న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న విగ్రహ సాధన దీక్షకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అణచివేత, పీడన, అంటరానితనం లాంటి రుగ్మతలపై జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు ఎమ్మెల్సీ కవిత. పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసి గౌరవించుకుందామని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పలు సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం మహాత్మా పూలే విగ్రహ ఏర్పాటులో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతిలో ఒత్తిడి పెంచేందుకే విగ్రహ సాధన దీక్ష చేపడుతున్నామని అన్నారు. బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేశామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్ల అమలులో కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదని కవిత విమర్శించారు. అసెంబ్లీ మండలీలలో రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు పాస్ చేసిన కేంద్ర ప్రభుత్వం వద్దకు ఎందుకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం లేదో సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తే బీసీ రిజర్వేషన్ల పెంపుపై అన్ని పార్టీలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతాయన్న భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనుకంజ వేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో పాస్ చేసిన తీర్మానం అమలు చేసే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వెంట పడతామని కవిత హెచ్చరించారు. కేసీఆర్ హయాంలో బీసీల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు ప్రవేశపెట్టి ఆయన స్ఫూర్తిని కొనసాగించామని కవిత గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గురుకులాలు దెబ్బతిన్నాయని, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల కోసం విద్యార్థులు తంటాలు పడే పరిస్థితి తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేశారు.